అంటే మన హనుమాన్ క్షేత్రపాలకులు అయ్యారు మీరు. ఇది మన అయ్యా స్వామీజీ, ఇది కమాన్ ఏదైతే ఉందో స్వామీజీ, ఈ కమాన్ వచ్చి బెల్లంపల్లిలో పాస్టర్ ప్రవీణ్ అని మనం స్టేటస్ పెట్టుకుంటారు. వాడు ఇక్కడ 40 ఫీట్ల వెడల్పుతోటి కమాన్ పెట్టడానికి చూస్తే చివరి స్వామి తీసుకొచ్చి 15 రోజులలో కమాన్ కట్టించారు. వాడి కమాన్ పక్కకు పడేసాం. వాళ్ళకి దాని లేకుండా చేసిన కమాన్ మనం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెచ్చుకోండి బ్యాగ్, మళ్ళీ బండి ఎక్కుతామా మళ్ళీ కిందకి వెళ్తాం కదా ఇప్పుడు. స్వామిని 21 సంవత్సరాల వరకు మా కంటి తెరవాలి. వసంత పంచమి రోజు స్వయంభూ అక్కడ మేము జెండా పెట్టడానికి పోయినప్పుడు స్వయంగా అక్కడ వరాహ నరసింహస్వామి, అది మీ నడి ద్వారా ఇవల్ల 2 తెలుగు 2 సార్లకి స్వయంభూ నడిపించాం. ఈ మెట్లు చెక్కిన మెట్లు కూడా మేము 2 సంవత్సరాల నుంచి దగ్గరలో ఉంది, చూడలేదు. కొంచెం దండకి స్వయంభువర స్వామికి, స్వయంభువర స్వామికి, కృష్ణముఖ వరాహ నరసింహ స్వామికి, స్వయంభు కృష్ణముఖ వరాహ నరసింహ స్వామికి, స్వయంభు కృష్ణముఖ వరాహ నరసింహ స్వామికి. మేము అక్కడ జెండా పెట్టడానికి మేము కర్ర పెడదామని వచ్చినాం. జెండా ఇది బయటపడింది. దీనిలో పాము 2 సార్లు వచ్చినాం. దానిలో పాము ఉంది. మేము ఇట్లా తీస్తుంటే బండలు ఉండే తీస్తే దానిలో పాము వెళ్ళిపోయింది. ఈ రాయి తీస్తే ఈ సొరంగం ఎక్కడికి ఉంది అన్నది తెలియదు. ఇక్కడ ఇంకొకటి జరగరా ఏమంటున్నారంటే స్వామి, ఈ రాయి తీస్తే కానీ సొరంగం ఎంతవరకు ఉందో తెలియదని. కొంతమంది ఏమంటున్నారంటే అది జరగన్న అక్కడ దేవుడు కాబట్టి, వెనకట కరెంటు లేదు కాబట్టి ఇక్కడ ధ్వజస్తంభం లాంటిది అన్న పెద్దది ఏర్పాటు చేసి మీద నూనెతోటి ఉంచవచ్చు. అంటే ఇది ఈడికే ఉంటే అఖండ దీపం పెట్టడానికి తగుండొచ్చు. లేదు అంటే ఈ సొరంగ మార్గం ఇక్కడికి ఉండే దాన్ని ఏమను లచన ఆ గుట్ట కాంట్రాక్టర్లంతా దాన్ని తొలగించేసి అటు జరగండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత విశిష్టత కూడా చూడండి స్వామి. ఇక్కడ బండ కొట్టిన ఒడ్డరోళ్ళు మేము ఎన్ని బత్తులు పెట్టినా ఇది పేల్తలేదు. ఈ రాయి పెద్ద పెద్ద బ్లాస్టింగ్ చేసినా గుట్టంతా పోయింది కానీ ఇక్కడ పోతలేదు అన్న తర్వాత ఒక డ్రిల్ తీసుకొచ్చి మేము చుట్టూ ఇక్కడ జరగండి డ్రిల్ తీసుకొచ్చేసి దానికి వేసి చుట్టూ రైల్స్ పెడదామని తెచ్చినాం. 2-3 హోల్స్ అయినాయి. ఆ డ్రిల్లింగ్ మిషన్ బ్లాస్ట్ అయిపోయింది. సాక్షాత్తు నరసింహస్వామికి, వరాహస్వామికి, విష్ణుమూర్తికి మొక్కి మీరు పండితుల్ని స్వామీజీని తీసుకురావాలి, చూపించాలి అంటే దారి మీద దొరికింది. స్వామి కూడా వచ్చారు. స్వామి ప్రకటించారు, మీరు ఈరోజు స్వయంభూ వరాహ నరసింహస్వామిని ఋష్యముఖ పర్వతంపై, అంటే ఇంత చరిత్ర ఉన్నటువంటి రామాయణంలో చరిత్ర ఉంది, కళ్యాణం నడుస్తుంది, గిరిప్రదక్షిణ నడుస్తుంది. సాక్షాత్తు దేవుడు ఎక్కడున్నాడు అంటే స్వయంభూ వెలిసిండు. ఈ ప్రాంతం మీద అన్ని మతస్థుల అధికారం ఏంటన్నది మాకు కూడా అర్థం కాదు. కాబట్టి ఈ రోజు నుంచి అన్న సదన్న ఇవ్వండి. జాగ్రత్త, అందరు రాకండి, ఇటు కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది, అందరు రాకండి ప్లీజ్. ఇక్కడ ఉండే దీని కింద హోల్స్ ఉంది. 3 జిల్లాల కలిపి మెయిన్ సెంటర్
బాగురు కొంచెం రిలాక్స్ అవ్వాలి. స్వామి చేసినప్పుడు అక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు స్వామి నారాయణపురం గారు ప్రజలు స్వామి మాకు ఇన్ని సంవత్సరాలు సాక్షాత్ కనబడింది. కాబట్టి ఈ పర్వతం మనకు హిందువులది, మన ధర్మం. జరగండి కాబట్టి ఈ రోజు నుంచి ఈ పర్వతం మనకు సంబంధించింది కాబట్టి దీనిపైన అన్య మతస్థులు ప్రవేశం లేదు అనేది మాట్లాడుకున్న అందరు